TSM6 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల ఆవంచ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన రాజాపేట శ్రవంతి కరుణాకర్ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తాము ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, నిస్వార్థంగా ఏం ఆశించకుండా పనిచేసే వ్యక్తి రాజాపేట కరుణాకర్ అని అన్నారు. అందరికీ అందుబాటులో కలిసిమెలిసి ఉండే వ్యక్తి రాజాపేట కరుణాకర్ అని ఈ సందర్భంగా వారు అన్నారు. డిసెంబర్ 17న జరిగే ఎన్నికల్లో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి రాజాపేట శ్రవంతి కరుణాకర్ ను అత్యధిక మెజారిటీతో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని ఈ సందర్భంగా వారు ప్రజలను విన్నవించారు. గుర్తుకే గుర్తుకే గుర్తుల గుర్తు గుర్తుకే ఆవంచ మా గ్రామం పేరు ఆవంచ. బీఆర్ఎస్ బలపరిచిన క్యాండిడేట్ మేము. మా గుర్తు బ్యాగ్ గుర్తు. నా పేరు రాజపేట శ్రవంతి. మమ్మల్ని మెజార్టీతో గెలిపించి మీ గ్రామ అభివృద్ధికి సహకరించగలరని కోరుకుంటున్నాము. అన్ని విధాలలో కరుణాకర్ శ్రవంతి అందరికీ తోడు నీడగా ఉంటారు. ప్రతి సమస్యలో ప్రతి కష్టంలో ఎప్పుడు ఎన్నట్టే ఉంటాడు. ఆయన ఓటుని మాకు వేసి గెలిపించగలరని ఇంతకుముందు మాజీ సర్పంచ్ కరుణాకర్. ప్రజెంట్ ఏంటంటే అన్రిజర్వ్డ్ జనరల్ ఉమెన్ వచ్చింది. నాకు పెద్ద మనుషుల సహకారంతో కంపల్సరీ ఉండండి. ఇంతకుముందు ఊరును గ్రామాభివృద్ధికి సహకరించి కొన్ని పనులు బాగా చేసారనే ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళే నిలబెట్టడం జరిగింది. మాకు గుర్తొచ్చింది బ్యాట్ గుర్తు. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామాభివృద్ధికి మా సహకారం ఉంటుందని మనది. గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ అండ్ కొన్ని ఇండ్ల కొత్త ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ ఎమ్మెల్యే సహకారంతో చేస్తామని మనది. ఆవంచ గ్రామ ప్రజలకి నమస్కారం. నేను ఆవంచ ఓటర్ని, 3వ వార్డు అభ్యర్థిని. ఈరోజు మా మాజీ సర్పంచ్ వర్యులు రాజీపేట కరుణాకర్ గారు ఎన్నో పనులు చేసినారు కాబట్టి ప్రజలు ఆయనకు కోరుకొని ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ వాళ్ళ కోసం, ప్రజల కోసం నిలబడి ఏ రాత్రికైనా సరే ఏది ఆశించకుండా పనిచేసే వ్యక్తి రాజీపేట కరుణాకర్. కావున ప్రతి ఒక్క గల్లీ నుంచి నువ్వు కావాలి, నువ్వు రావాలి, ఇంకో అవకాశం ఇచ్చే బాధ్యత మాది అని మా ఊరోళ్ళు కోరుకుంటున్నారు. కావున ఈసారి అత్యంత మెజారిటీతోని మా కరుణాకర్ గారిని, రాజీపేట శ్రవంతి కరుణాకర్ గారిని అత్యంత మెజారిటీతోని గెలిపించి మళ్ళా మా ఊరి అభివృద్ధి కోసం మేము కృషి చేస్తాం. ఏ నాడుగిట అయినా ఏ అన్యాయం పని చేయలేదు, ఏ తప్పు పని చేయలేదు. మా కోసం, ప్రజల కోసం ఏ బాధ వచ్చినా ముందుండి అందరికీ కలిసిమెలిసి తీసుకువెళ్ళిన మా కరుణాకర్ గారికి మేము అత్యంత మెజారిటీతోని బ్యాట్ గుర్తుకే మా ఓటు అని కోరుకుంటూ అందరికీ కోరుకుంటున్నాం.